మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పార్ట్నర్ అనలిస్ట్ నంది రామేశ్వరరావు గారు, సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సంఘటన ఏంటంటే, ట్రాఫిక్ పోలీస్ మామూలుగా మనం ముగ్గురు కనుక బండి మీద వెళ్తూ ఉంటే వీళ్ళు పట్టుకోవడానికి ట్రై చేస్తారు, లేదా చలాన్ కట్టించుకుంటారు ఆపేసి. సో అదే క్రమంలో ఒక అతను వెళ్తుంటే వీళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించే సందర్భంలో అతను తప్పించుకోబోయాడు వాహనదారుడు. సో ముందు నుంచి కూడా ఇంకొక వ్యక్తి వచ్చి పట్టుకునే సందర్భంలో అతను పడిపోవడం, వెంటనే బస్సు అతని నుంచి వెళ్ళిపోవడం, ఆ వ్యక్తి అయితే చనిపోయాడు. అక్కడ చూసిన స్థానికులు ఏం చెప్తున్నారంటే, ఇది ట్రాఫిక్ పోలీస్ నిర్లక్ష్యమే, అతను డ్రంక్ చేసి కూడా ఉన్నాడు, ఎందుకు అంత అలా చేసి పట్టుకోవాల్సిన అవసరం ఏంటి అనేది ఇక్కడ టాపిక్స్. ఏదేమైనా ఒక వ్యక్తి అయితే మరణించాడు, అతనికి 2 పిల్లలు కూడా ఉన్నారంట. మరి దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది టాపిక్ చాలా క్రిటికల్ అమ్మా. ఎందుకంటే తెలుగులో ఒక సామెత ఉంది, చూస్తుందిగా సూది జాగపోనేయం, చూడకుండా ఏనైపోయినా వదిలేస్తాం. దానికి ఇదేంటి సార్ ఎగ్జాంపుల్? దీనికి ఎగ్జాక్ట్ లేదు. ఇప్పుడు కోట్ల మందికి వెహికల్స్ ఉన్నాయి, లక్షల మందికి వెహికల్స్ ఉన్నాయి, ఎంతో మంది జారిపోతున్నారు. పెద్ద వాళ్ళని వదిలేసి చిన్న వాళ్ళు పట్టుకుంటారు. సరే అని తప్పు చేశాడు, రాంగ్ డైరెక్షన్ ఉంటాడు, ఏదో మిస్ సిగ్నల్ జంప్ ఏదో అయ్యి ఉంటుంది. అయినప్పుడు అంతకుముందు మనకు సివి ఆనంద్ గారు అని కమిషనర్ ఉండేవారు, పోలీస్ కమిషనర్. ఇప్పుడు ఆయన ఒక సిస్టమ్ కనిపెట్టారు. ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఫోటో తీస్తే మీరు పారిపోయినా మీరు బ్యాక్ నెంబర్ ప్లేట్ మనిషితో తీసి ఇమేజ్ పెడతారు, బిల్లు వచ్చేస్తుంది. పని ప్రాణాలు పోయిందాకంటే గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళందరూ పబ్లిక్కి సహాయం చేయాలి. తప్పు చేసినా దాంట్లో సరైన పద్ధతిలో పనిష్మెంట్ చేయాలి. చేయకూడదు నేను అనట్లేదు, అబ్బాయి చేసిన తప్పు అయి ఉండొచ్చు, బట్ ఈజ్ నాట్ ఏ టెర్రరిస్ట్, ఈజ్ నాట్ ఏ నక్సలైట్, ఈజ్ నాట్ ఏ వీరప్పన్, అలా కాదు కదా. దాటాడు, ఓకే, చూసి చూడడు, పట్టుకోవడానికి ట్రై చేసావు, దొరకలేదు, ఫోటో తీసుకొని మరి పంపించు, బిల్ ట్రాఫిక్ చాలని పంపించు. ఇప్పుడు ఏమైంది, మీరు కరెక్ట్ పొజిషన్లో ఉన్నారో లేదో తెలియదు, ముందు ఒకడు వెనకొకడు వెంటాడితే వాడికి ఎట్టెళ్ళాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోయి వెళ్ళి బస్సు వచ్చేసింది, ఎక్కిపోయాడు. ఇప్పుడు ఆయన ఫ్యామిలీకి ఎవరు రెస్పాన్సిబుల్? ఆయన ఫ్యామిలీకి 2 పిల్లలు ఉన్నారని విన్నాం. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దమ్? మీరు ఇస్తారా? పోలీస్ ఆయన ఇస్తాడా? గవర్నమెంట్ ఇస్తుందా? డిపార్ట్మెంట్ ఇస్తుందా? చాలా క్వశ్చన్ మార్క్ కదా. ఆ ఫ్యామిలీ సర్వైవ్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. ఆ ఇంటికి బ్రెడ్ విన్నర్ ఆయనే. సో తప్పు పోలీసులు కూడా వాళ్ళు ట్రైనింగ్లో, నాకు తెలిసి మా ఫ్యామిలీలో కూడా చాలా మంది పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, ఆర్మీలో చేశారు. వాళ్ళు కొన్ని కండిషన్ షూట్ చేయాలంటే ముడుగులో షూట్ చేస్తారు, హార్ట్ మీద షూట్ చేయరు. వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్, నేను పోలీస్ వాడిని కాదు కానీ బట్ ఎన్సీసీలో చూశాను. అదే ఏదైనా మనం పట్టుకోవడం అంటే ప్రాణానికి హానికరం లేనిది. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఒక ఆయన చూశాను నేను, కారు దాటుతున్నాడు, హెల్మెట్ తీసుకుని కారు గ్లాస్ మీద కొట్టాడు, గ్లాస్ పగిలింది, కారు వెళ్ళి ఎలక్ట్రిక్ పోల్ పక్కన గుద్దాడు. సో ఆపి ముందే కరెక్ట్ ఆపితే వెళ్ళాడు, మీరు లాస్ట్ మినిట్లో ఆపితే. ఇప్పుడు దీనిపై డౌట్ ఏమొస్తుందంటే, ఇప్పుడు ఆ ట్రాఫిక్ పోలీస్ ఆయన ఎవరైతే ట్రై చేశారో ఆయన వర్కింగ్ కండిషన్ లేడు అనేది ఎంతవరకు కరెక్ట్ మనకు తెలియదు. బట్ మార్కెట్లో న్యూస్ ఏంటంటే ఛానల్స్లో, ఆయన ఈజ్ నాట్ రెడీ టు వర్క్, అంటే వర్కింగ్ కండిషన్ లేడు, ఆల్రెడీ ఫుల్లీ డ్రంక్ అండ్ వాళ్ళే డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుకుంటున్నారు అందరినీ. ఇప్పుడు వాళ్ళే కంచేసి ఏం వేస్తే ఏమవుతుంది? సో డెఫినెట్గా ఇట్స్ నాట్, ఐ థింక్ గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ ప్రికాషన్స్. మీరు పనిష్ చేయండి, తప్పులను పట్టుకోండి, బట్ ఈ తప్పు ఒక సపోజ్ ఈయన పారిపోయాడు, ఎంతమంది పారిపోతున్నారు? ఈయన ఒక పారిపోయాడు అనుకోండి, దేశానికి ఏమైనా దేశం మునిగిపోతుందా? లేకపోతే ఇంక నీకేమైనా ₹1,00,00,000 వస్తాయా? మీరు వేసి 500, 1000 ఫైన్ వేస్తూనే ఉన్నారు, కడుతూనే ఉన్నారు. సో మేబీ మీరు కరెక్ట్ పద్ధతిలో బ్యారికేడ్ పెట్టేది ఆపండి. మీరు ఆపాలనుకుంటే ఆపండి, డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్. బట్ పబ్లిక్తో చెలగటం కదా. ఎందుకంటే అతను ఇలా పట్టుకునే క్రమంలో సరే ఇతను తప్పే చేశాడు అనుకుందాం, నిజంగా ఆయన దగ్గర మరి ప్రూఫ్స్ లేవేమో, పేపర్స్ లేవేమో, కానీ టెన్షన్ పడిపోయాడు. పేపర్స్ లేరు చాలా మంది ఉన్నారండి. మీరు సిస్టమైజ్ చేస్తున్నారు, రెగ్యులరైజ్, అప్రిషియేట్, అందులో నథింగ్ డూయింగ్ ద రాంగ్. బట్ బియాండ్ బౌండరీస్ వెళ్ళిపోతే కష్టం అండి. ఇప్పుడు క్రికెట్లో ఆడినప్పుడు బౌండరీ దాటితే పాజిటివ్, ఇక్కడ బౌండరీ దాటితే నెగిటివ్. మీరు పట్టుకొని 2 మనుషులు ఒకటి ఇటు అంటే ముందే ప్లాన్ చేసుకుంటే ఎక్కడికి వెళ్తాడైనా. మీరు సపోజ్ ఎదురుగా బ్యారికేడ్ పెట్టి పోలీసులు పెట్టారనుకోండి, ఎంతోసార్లు ఆపుతున్నారు కదా, అలా ఆపండి. మీరు ఆపడం 100% తప్పు కాదు. నేను చాలాసార్లు చెప్పాను, తెలంగాణ ఇవ్వడం తప్పు కాదు, తెలంగాణ విద్య ఇచ్చే విధానం తప్పని. మీరు ఆపడం, చెక్ చేయాలనుకోవడం, ఇట్స్ అ పాజిటివ్ మెజర్. గవర్నమెంట్ రెవెన్యూ వస్తుంది, అండ్ అది వాళ్ళు చేయకూడదు, అట్లా పబ్లిక్ కూడా చేయకూడదు. బట్ చైల్డిష్లో, చిన్న ఏజ్లో మెచ్యూరిటీ లేని వాళ్ళు ట్రై చేస్తారు, రిస్క్ తీసుకుంటారు. అదే ప్లేస్లో మీ పిల్లడం, మీ తమ్ముడు ఉంటే వాట్ విల్ యూ ఫీల్? విల్ యూ డూ దట్? మీ తమ్ముడు చూసి మాట్లాడి పంపించేస్తాం, అది చూస్తున్నాం. అది కూడా
సో గవర్నమెంట్ అందరూ మంచి వాళ్ళు ఉంటారు, అందరూ చెడ్డలు, మంచి వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, చెడ్డవాళ్ళు 1-2% ఆ 1-2%. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మనం ఏం చెప్తాం, బిల్డర్స్ 100 మంది బిల్డర్స్ ఉంటే 3-4 ఫ్రాడ్ చేస్తారు, బట్ ఈ 96 మంది మంచి వాళ్ళే కదా. అట్లా పోలీసులు కూడా మాక్సిమం ఇన్ఫాక్ట్ వీ హెవ్ టు అప్రిషియేట్ వాళ్ళ సర్వీసెస్. ఇంత ముందుకి ఇప్పటికి చాలా పెరిగారు సిస్టమేటిక్ గా, కలెక్టింగ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ as penalties. ఉండకూడదు, అది అబ్సల్యూట్లీ రైట్ సిస్టమ్. కాబట్టి ఒక మనిషి ప్రాణంకి దాకా రాకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే మనిషి ప్రాణం మళ్ళీ మళ్ళీ మీరు తీసుకురాలేరు. ఆ ఫ్యామిలీకి సపోర్ట్ గవర్నమెంట్ హాస్ టు టేక్ సమ్ ఇనిషియేటివ్. డిపార్ట్మెంట్ తప్పైంది, ఆయన తప్పైంది అంటే చచ్చిపోయిన తర్వాత తప్పు రైటింగ్ ఏమైతారు. ఏదేమైనా ట్రాఫిక్ పోలీస్ నిర్లక్ష్యమే ఒక వ్యక్తి చనిపోయాడని అంటున్నారు సార్ పబ్లిక్ అయితే వాళ్ళందరూ కూడా. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అదే ఇప్పుడు మెయిన్ చనిపోయాడు అనేది ఎందుకు చూస్తున్నానంటే ఆ ఇష్యూ, అదే రాత్రి పడితే ఇష్యూ కూడా పైకి రాదేమో, డే టైం కాబట్టి వచ్చి ఉంటుంది. ఇప్పుడు మన ఆన్ డ్యూటీ ఉన్న, మీరు ఆఫ్ డ్యూటీ ఉన్నప్పుడు ఏమైనా చేయండి, తాగండి, గెంతండి, తిరగండి. ఆన్ డ్యూటీ ఉన్నప్పుడు యూ షుడ్ నాట్ బీ డ్రింకింగ్ కండిషన్. డ్రంక్ అండ్ డ్రైవ్ లో మీరే పట్టుకున్నారు, మీరే డ్రంక్ లో ఉంటే మీరు పబ్లిక్ ఏమి చేస్తారు? సో అది చేయడం అయితే డెఫినెట్ గా కాదు. మేబీ ముందు రానున్న రోజుల్లో దీన్ని కరెక్షన్ తీసుకొని ఇలాంటివి రాకుండా చూడాలని మనం రిక్వెస్ట్ చేయగలుగుతాం గవర్నమెంట్. వీ కెనాట్ డిమాండ్ కమాండ్. కొంతమంది కామెంట్ చేస్తున్నారు సార్, అంటే ఇన్సిడెంట్ పైన కూడా ఏమంటున్నారంటే వీళ్ళు ట్రాఫిక్ పోలీసులు కాదు కమిషన్ ఏజెంట్స్ అని చెప్పి కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలా ఇది ఉండొచ్చండి, అది మనం అంటే మనకి అన్లెస్ వీ హ్యావ్ సమ్ ప్రూఫ్. ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు గవర్నమెంట్ లో అన్ని ఆర్టీఓ ఆఫీసర్లు డూప్లికేట్ ఉన్నారు. ఈవెన్ మన ఎక్కడో చూసాను ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా డూప్లికేట్. అది మన దురదృష్టకరం. ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ ఒక డిపార్ట్మెంట్ అనేది, ఒక పోలీస్ అంటే ఒక రెస్పెక్ట్ ఉంది. మొత్తం జీవితం మొత్తం పోలీస్, మా బ్రదర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ గా రిటైర్ అయ్యాడు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒక మర్యాద, ఒక విలువ ఉంది, ఒక రెస్పెక్ట్ ఉంది. బట్ ఆ రెస్పెక్ట్ ఇలాంటివి చేస్తూ ఉన్న రెస్పెక్ట్ కాస్త దిగజారిపోతారు. ఎందుకంటే కమిషన్ ఏజెంట్స్ ఉన్నారంటే జరుగుతున్న అన్ని, ఏ డిపార్ట్మెంట్ జరగలేదు చెప్పండి, ఎలక్ట్రిసిటీ బోర్డు నుండి మున్సిపాలిటీ నుండి జిహెచ్ఎం అన్నీ జరుగుతున్నాయి. బట్ అది రాకుండా కట్టుబడి చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎంత చేసినా దెర్ ఇస్ ఆల్వేజ్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. ఆ స్లిప్ ని ఐడెంటిఫికేషన్ ఒక్కోసారి పట్టుకుంటే ఒక్కోసారి జారిపోతారు. చాలా మంది ఇంటికి వచ్చి ఉండమని అంటారు, ఇంట్లో ఇక్కడ పట్టుకొని ఉండమంటారు, జారిపోతుంది. నిజంగా ఉన్నామంటే ఇక్కడ పట్టుకొని అన్నారు. సో దేర్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్. సో కమిషన్ ఏజెంట్స్ ప్రొవిజన్ ఉంది కాబట్టి వాళ్ళు ఐడి కార్డ్స్ తీసుకొని ఫేక్ డ్రెస్ వేసుకొని వెళ్తున్నారు. చాలా సార్లు చూశాను నేను, టీవీలో కూడా న్యూస్లో వచ్చింది, ఛానల్ యూట్యూబ్లో వచ్చింది. ఈయన ఒక దొంగ ఆర్టీఓ కన్నా ఆర్డీఓ కన్నా వీడియో కన్నా చేస్తున్నారని. ప్రజలు ఏంటంటే భయభ్రాంతానికి గురి చేస్తున్నారు అనమాట. అది కరెక్ట్ కాదు. రానున్న గవర్నమెంట్ డెఫినెట్ గా దీని మీద ఒక ఇష్యూ అయింది కాబట్టి నేను మళ్ళీ జరగకుండా ప్రికాషన్ తీసుకుంటారని మనం ఆశిద్దాం. ఇదేమైనా అసలు వాహనదారుడు తొందరపాటు పడడము, వాహనదారు కూడా పెట్టుకోవడం మంచిదండి. ఇప్పుడు అన్ని డాక్యుమెంట్ ఉంటే హ్యాపీగా ఆగేవాడు కదా. ఇప్పుడు నన్ను ఎన్నోసార్లు జనరల్ గా ఆపారు అనుకోండి, మన దగ్గర అన్ని ఉన్నాయి, పొల్యూషన్ ఉంది, డాక్యుమెంట్ ఉంది, ఆర్సీ ఉంది, భయపడేది అవసరం ఉంది. సో ఈయన ఏంటంటే మేబీ కుర్రాడో లేవో లేదా తేలేదో ఏదో, ఇప్పుడు సాఫ్ట్ కాపీనా నడుస్తుంది, మీరు హార్డ్ కాపీ ఉండక్కర్లేదు. డెఫినెట్ గా ఆయన ఏదో లూప్ హోల్ ఉండి భయపడి ఉంటాడు, లేదా కొద్దిగా అర్జెంట్ పని ఉండే వెళ్ళిపోవచ్చు హాస్పిటల్లో, తెలియదు, వీ డోంట్ నో. అట్లానే క్వశ్చనింగ్ చేస్తే తప్ప ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు టెల్. ఏదేమైనప్పటికీ పబ్లిక్ తో మాకు చిన్నప్పుడు నేర్పేవారు, ఏదైనా ఒక డెసిషన్, 4 అన్నదమ్ములు డెసిషన్ తీసుకున్నారు ఆస్తి పంపకాల్లో, పెద్దోడు నువ్వు రూపాయి తక్కువైనా మిగతా 3కి జస్టిఫై చేయాలి. ఇప్పుడు ఒక 100 మంది దొంగలను తీసిన ఒక నిర్దోషిని పనిష్ చేయకూడదు. 100 మంది దోషులు వెళ్ళిపోయినా ఒక నిర్దోషిని పనిష్ చేయడం చాలా అఫెన్స్. అది ఒక క్వశ్చన్ చెప్పండి ఫైనల్ గా, నిజంగా అన్ని పేపర్స్ ఉండి కరెక్ట్ గా ఉన్నవాడు కూడా ఇది మీరు అన్నట్టుగా ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్లాల్సి వస్తుంది, సమ ఆఫీసే అనుకోండి, లేదంటే హాస్పిటల్కి వెళ్లాల్సి వస్తుంది, ఇంట్లో ఏమైనా ఎమర్జెన్సీ ఉండొచ్చు, అలాంటప్పుడు కూడా వీళ్ళు ఇలా చేయడం అనేది, ఆ టెన్షన్ లో వీళ్ళు పడిపోవడం అనేది తప్పనండి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు దే వర్క్ యాజ్ పర్ దేర్ బాస్ ఇన్స్ట్రక్షన్స్. చెప్తే చూపించడానికి ఎంతండి, 1 minute అవుతుంది. రెడీ ఉంటే ఎంతసేపు చూపిస్తారు? అలా అడిగేది ఆర్సీ, పొల్యూషన్ అడుగుతారు, ఇంకేం అడుగుతారు? హెల్మెట్ అయితే అది చెప్పడం లేదు. సో అది మనం నోరు మంచిదైతే చాలా మంది డిబేట్ చేస్తారు, డిబేట్ చేయకూడదు. ఎన్నో రిక్వెస్ట్ చేస్తే చాలా మంది వదిలేస్తారు, అందరూ డబ్బులు తీసుకున్న ఉండరు. లేకపోతే ఇప్పుడు గవర్నమెంట్ చాలా 1000 రూపాయలు కంటే 500 కడితే వదిలేస్తున్నారు. అది చాలా వరకు తగ్గింది. ఇంతకుముందు ఒక 20-30 years బ్యాక్ అయితే మరీ దారుణంగా ఉండేది. ఇప్పుడు మాత్రం షుడ్ అప్రిషియేట్ ది డిపార్ట్మెంట్. వాళ్ళు కూడా ఎక్కడ పడితే అక్కడ క్రాస్ చెకింగ్లు, కెమెరాలు పెడుతున్నారు. బట్ ఇంకా రావాల్సిన, ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్.